ప్రపంచ సినిమా హిస్టరీలోనే ది బెస్ట్ మూవీ అని చాలామంది చెప్పే పేరు ర్యాండమ్గా గాడ్ ఫాదర్ కదా. ఇప్పుడు ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానో లాస్ట్లో చెప్తా. ముందు అసలు ఇష్యూ ఏంటో చూడండి. గాడ్ ఫాదర్ గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుతుంటారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు అయితే సర్కార్కి ఇన్స్పిరేషను గాడ్ ఫాదరే అని చెప్తూ ఉంటారు కదా. అంతెందుకు మాఫియా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన చాలా సినిమాలు అన్నిటికీ ఆరిజిన్ గాడ్ ఫాదర్ అని అనిపిస్తుంది కదా. మరి ఇంత కల్ట్ సినిమా ఇచ్చిన మార్లన్ బ్రాండోకి ఆస్కార్ అవార్డు వచ్చింది, కానీ ఆయన తీసుకోలే అవార్డు. తెలుసా మీకు? ఇదిగో ఇలా స్టేజ్ మీదకి ఒక యాక్టివిస్ట్ని పంపించి లెటర్ రాసి మరి అమెరికాకే కాదు ప్రపంచం మొత్తానికి చెప్పారు. ఏం చెప్పారు? I'm representing Marlon Brando this evening, and he has asked me to tell you in a very long speech which I cannot share with you presently. నేటివ్ అమెరికన్స్కి అమెరికా ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తుంది అంటూ ప్రభుత్వం మీద నిరసనగా ఆయన ఆస్కార్ అవార్డు తీసుకోలే. ఎంత కల్ట్ మూమెంట్ ఇది! సినిమాను మించిన కల్ట్ కదా ఇది. నేను ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు ఇప్పుడు? ఇది కాస్తా కోస్తా రవ్వంత క్రేజ్ ఉన్నా కానీ ఆ గ్లామర్ని క్రేజ్ని రాజకీయానికి వాడుకుని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకుంటున్న రోజులు కదా ఇవి. ఇలాంటి టైంలో ఎలాంటి రాజకీయాలు చేయకుండా జనం కష్టాల మీద రియాక్ట్ అవుతూ వచ్చిన ప్రెస్టీజియస్ అవార్డును కూడా వదులుకుంటే మరి అలాంటి వాళ్ళు కదా ఎవర్ గ్రీన్ అండ్ రియల్ హీరోస్. మార్లన్ బ్రాండో అందుకే కదా గుర్తుంటారు. మీకు తెలుసా గాడ్ ఫాదర్ కల్ట్ గురించి, ఈ ఇన్సిడెంట్ గురించి? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ హీరోతో పోలిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు?